వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. అన్ని దానాలలో అన్నదానం గొప్పదని 58 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బుధవారం మార్కెట్లో వరసిద్ధి వినాయక శ్రీ భవానీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానంలో 58వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం నిర్వహించిన అన్న సమారాధన ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా స్వామివారికి మహానివేదన చేసి హారతులు ఇచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ధేనామవిత్రయవతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ శ్రీ వరసిద్ధవినాయక స్వామి దేవరీత్యంతం నిర్మాణత్రద్భవస్య రామాంజనేయ నామధేస్యాస గర్భవద్దేశ విగస్యాస భ్రాతృగస్యాస బాంధవస్యాస పరివారస్య క్షేమస్థిరద్రవిజయాయరక్షై ఓం పద్మవస్సవాహ తత్సందర్మణ్యం భద్రో దేవస్య దివ్యానో వాసకం శ్రీరామచంద్ర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యద శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు మంగళం కౌశలేంద్రాయ सर्वकार्येषु सर्वदा अगजानन पद्मार्कं गजानन महनसं अनेकदन्तं भक्तानां महानिवेदनं समर्पयामि. ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा वदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये आनिं समर्पयामि. अमृताधर्मसे साधकं ज्ञानति सदा श्रीरस्तु समस्त सर्वमङ्गलानि ओम प्राज्ञत प्रपंच चंद्राम हिरण्मयी लक्ष्मी जातवेदो ममावः तां नारः जातवेदो लक्ष्मी मन्मदामि. మన భీమవరం పట్టణంలో శ్రీ వరసిద్ధి వినాయక మల్లేశ్వరంవారి ఆశీస్సులతో 58వ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని వరసిద్ధి వినాయక కనకదుర్గమ్మ వారి ఆలయాలు ఈ రోజున వినాయక చవితి సందర్భంగా 58వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తు బృందం అంతా కూడా ఎంతో నిష్ఠా నియమాలతోటి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాను. 58వ వార్షికోత్సవం గణపతి నవరాత్రులు చేసుకుని ఈ రోజు అఖండ అన్న సమారాధన చేసుకుంటున్నాం. అది మన భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అయిన శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. దానికి ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ గారైన ఏవిఆర్ సభాపతి గారు, ఛాంబర్ కార్యదర్శి కాగిత వెంకటరమణారావు గారు, భీమవరం మన 20వ వార్డు
ప్రెసిడెంట్ అయినటువంటి తేజ గారు, మన మాజీ వైస్ చైర్మన్ మెంటే కాశీ విశ్వేశ్వరరావు గారు అనే గోపి గారు అంటే మనకు చిరపరిచితులు, అలాగే మెంటే పార్థసారథి గారు, అలాగే చిన్నబాబు గారు, వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేశారు. వారికి మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరిత్ర నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అఖండంగా చేసే అన్న సంతర్పణ ఇది 58వ అన్న సంతర్పణ. ఇంత ఘనంగా చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తూచా తప్పకోకుండా ఈ ఉత్సవాన్ని, ఈ అన్న సమాధానానికి కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ఇవన్నీ ఘనంగా చేస్తున్న ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తున్నాను. స్థానిక బుధవారం మార్కెట్లో మరి ఎప్పుడో పూర్వం నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. విఘ్నేశ్వర స్వామి ఆలయం తర్వాత వెనకాల భవానీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం కూడా పునర్నిర్మించుకోవడం, వీటిని ఎంతో డెవలప్ చేయడం, మరి బుజ్జి గారు ఇలా చాలా మంది ఎంతో శ్రద్ధతోటి ఈ ఆలయాన్ని ఎంతో వైభవం తీసుకొచ్చి, అలాగే 58 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నాకు తెలుసుండి, ఎందుకంటే గత 40-50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ మేము పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళు. ఇలాగా దినదినాభివృద్ధి కింద చక్కగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కానీ ఈ గణపతి నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా చేయడం జరుగుతుంది. కమిటీ వారందరికీ ఇంత చక్కని కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ స్వామివారు విఘ్నేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి వారు కమిటీ వారికి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. వీడియోగ్రాఫర్లు తమ కెమెరాల ద్వారా అద్భుతాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ద్వారకా తిరుమల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మొగతడకల లక్ష్మీరమణి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల బంగారుతల్లి ఫంక్షన్ హాల్లో జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఫోటోగ్రాఫర్ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారంతా ఐక్యతతో ఉండి కుటుంబ బీమాను అమలు చేయించుకోవాలని నిర్ణయించారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. రెండోసారి కోశాధికారిగా అందుకున్నందుకు చిన్ని గారికి, ప్రదీప్ గారికి, మొత్తం టీం అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫోటోగ్రాఫర్స్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. ఈరోజు చిన్ని గారు ఏలూరు టీం, చిన్ని గారు ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు నన్ను పిలవడం చాలా అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే మా ఫోటోగ్రాఫర్స్కి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఒక తల్లిలాగా, ఒక సోదరులాగా చూస్తాను. నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ జన్మలంతా సేపు కూడా నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఫోటోగ్రఫీ అంటేనే సృష్టిలో ప్రతి సృష్టి. అంటే అమ్మ కంటే వీళ్ళైతే ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, మనిషి ఎలాగ కొన్ని యుగాల తర్వాత మా తాత ముత్తాతలు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. ఇలా ఉంటారు అని తెలియజేసేలాగా ఫోటో తీసి కొన్ని యుగాల తరాల వరకు ఉండేలాగా చేసే గొప్ప కళా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఈ ఫోటోగ్రాఫర్స్. కాబట్టి వీళ్ళకి ఎంత చెప్పినా ధన్యవాదాలు నాకు తీరుందండి ఈ హృదయానికి కూడా. ఎందుకంటే మా ముత్తాత గారు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ఫిల్టర్ ట్యాంక్పై పిడుగు పడడంతో విశాఖ నగరం ఉలిక్కిపడింది.
అత్యంత శక్తివంతమైన పిడుగు దెబ్బకు ఎంతో బరువైన సురక్షితమైన ట్యాంక్ పైకప్పు ఊడిపడింది. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఏ ప్రమాదం జరిగినా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండడంతో నగర ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో భయంగా గడిపారు. అయితే మంటల తీవ్రత అదుపు చేసేందుకు హెలికాప్టర్ ద్వారా నీటిని చిమ్ముతూ అదుపు చేశారు. అయితే పిడుగు ఈస్ట్ ఇండియా కంపెనీకి సమీపంలో ఉన్న హెచ్పిసిఎల్ ఎల్పిజి ప్రాజెక్టు, హెచ్పిసిఎల్ అడిషనల్ ట్యాంక్ ప్రాజెక్టు, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆవరణలో పడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించిందని పలువురు వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీలపై జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సతీకుమార్. ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురం ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి బహిరంగ సభ, 15 నెలల పాలన విజయాలను ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ నేడు నీతులు చెబుతున్నారన్న మంత్రి సవిత. రైతులకు యూరియా పుష్కలంగా అందిస్తున్న అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజం. రేపు తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి కొట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.